Welcome to AK1 TV News. నోరు అదుపులో పెట్టుకో నజీర్ మాదిగ నాగరాజు. ఎమ్మిగనూరులో మా నియోజకవర్గం చరిత్రలో ఇప్పటివరకు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి గారి మీసం గడ్డం గురించి ఎవరూ మాట్లాడలేదు. కాని వైసీపీ నాయకులు చరిత్రలో ఎప్పుడూ లేని చులకన మాటలుతో కొత్త సంస్కృతిని వైసీపీ నాయకులు ప్రవేశపెట్టారు. ఎక్కడ చూసినా మీ దౌర్జన్యం, అసభ్య ప్రవర్తనకు ముద్ర చూపుతుందని అన్నారు. మరొకవైపు దళిత సి గారి దగ్గర పబ్లిక్గా గొడవకు దిగిన మీరు మీ వ్యవహారాలు యావత్తూ ఎమ్మిగనూరు చరిత్రలో అల్లకల్లోలానికి దారితీశాయని, మీ దౌర్జన్య ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై దాడి చేసే విధంగా ఉండడం తగదని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని వారు తెలియజేశారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల నాయకత్వం, బివి జయ నాగేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం పద్ధతిగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గుల ప్రభుదాసు, మాదిగ రాముడు, గోపాలు, హనుమంతు, లింగన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే బీవీ అంటేనే అభివృద్ధి. మరి గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున నీటి సంఘం ఎలక్షన్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు అతి ఉత్సాహం చూపించి ఉన్న పరువును పోగొట్టుకున్నాడు. ఇది ఎమ్మిగనూరు ప్రజలందరికీ తెలిసింది. మరి డిసెంబర్ 16వ తారీఖున ఆయనకు వ్యక్తిగతంగా నాకు ప్రెస్టేజ్ ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా నన్నే ప్రకటించాలనే ఉద్దేశంతో ఒక రచ్చను తీసుకొచ్చి 16వ తారీఖున ఎమ్మిగనూరు టౌన్లో మాచాన స్వామి విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో దళితుడైనటువంటి మా ఎస్ఐపై కొంతమంది వైసీపీ నాయకులు ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులు చేశారు, ర్యాగింగ్ చేశారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వైసీపీ నాయకులు ఆయనపై దౌర్జన్యం చేయాలని ప్రయత్నించారు. ఈ విషయం మీద పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసి కొంతమంది వ్యక్తులపై 8 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారు, వైస్ చైర్మన్ గారు నజీర్ అహ్మద్ గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇది చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నజీర్ అన్నగారు, నేను మీకు ఒకటే చెప్తున్నాను అన్నగారు, మీరు మాట్లాడే విధానం, మీరు పద్ధతి ఈరోజు ఏమీ బాగాలేదు. ఎందుకంటే మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు చదువుతున్నట్లుగా ఈరోజు మాకు అనిపిస్తుంది. మరి ముఖ్యంగా నువ్వు మాట్లాడిన తీరు ఏ విధంగా అంటే ఈరోజు మీది రేపు మాది అనే మాట మీరు చెప్తున్నారు. ఎవరిని భయపడించాలని చూస్తున్నారు? మీరు ఎవరిని భయపడించాలని చూస్తున్నారు? ఈరోజు మాది రేపు మీది అంటే గతంలో మీరు ఉన్నారు. ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎమ్మిగనూరులో, ఎన్ని దౌర్జన్యాలు, ప్రజలపై అనేకమైనటువంటి హింసాకాండకు గురి చేశారు. మీరు మాట్లాడిన తీరు, మీ పద్ధతి నచ్చకే మిమ్మల్ని 11 స్థానాలకే నియమించడం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పారు మీకు. ఇక నుంచి అయినా కానీ మీరు మాట్లాడే తీరు మీరు మార్చుకోకపోతే ఆల్రెడీ మీ నాయకుడికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను కూడా మీరు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. షాడో ఎమ్మెల్యే ఎస్, ఐఎమ్ ద షాడో ఎమ్మెల్యే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేనే. నేను ఎమ్మెల్యేనే, ఈయన ఎమ్మెల్యేనే, ఆయన ఎమ్మెల్యేనే, ఈయన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, ఈయన కూడా ఎమ్మెల్యే. ఎందుకంటే మేము అనుకుంటున్నాం మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మేము షాడో ఎమ్మెల్యేనే. మీరు చెప్తున్నారు ఈరోజు మా జయనాగేశ్వరరెడ్డి గారికి, అయ్యా మీరు ఎవరు మాటలు వినొద్దండి. మరి ఎవరు మాట వినాలి అంటే మా దళితుల మాట వినకూడదా? మీ మాటే వినాలా? ఆల్రెడీ మీరు ఎమ్మిగనూరులో దోచుకున్నది చాలు. అభివృద్ధికి దమ్ముంటే అభివృద్ధికి సహకరించండి. గడ్డాలు మీసాల గురించి మాట్లాడింది మీరు కాదా? రెచ్చగొట్ట మాటలు మాట్లాడింది మీరు కాదా? ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసుకొచ్చి ఎమ్మిగనూరులో విధ్వంసానికి గురి చేసింది మీరు కాదా? ఈరోజు ఎమ్మిగనూరులో రోడ్లు, డ్రైన్లు, లైట్లు ఎంత అద్భుతంగా అభివృద్ధిని ముందుకు పరిగెత్తిస్తుంటే ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు దానికి సంతోషించాల్సింది పోయి మీరు ఏదో మాట్లాడుతూ ఎవరిని భయపడేయాలని చూస్తున్నారు? మీరు నిజంగా నిర్దోషులని
అనుకుంటే చట్టం తన పని తను చూసుకుంటాను. దోషులుగా మీరు రండి, మీరు ఫైట్ చేయండి. ఇది పద్ధతి కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరో చెప్తే చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కాస్త సమయం పట్టింది. మీరు మీ వ్యాఖ్యల్ని మా దళిత ఎస్ఐ పైన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలని నేను మీకు ఓటే హెచ్చరిస్తున్నాను. నా పేరు నాగరాజ్.